ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి గాంధీ భవన్లో ఉన్నామండి. సో గాంధీ భవన్లో కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శోభారాణి గారు ఉన్నారు. సో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేశారో జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిలో రేవంత్ రెడ్డి గారి హస్తం కంపల్సరీ ఉంది. ఇక్కడ నుంచి ఆయన చీమ పుట్టినా సరే రేవంత్ రెడ్డి గారు ఆయన వల్లే జరుగుతుంది అని అంటున్నారు. సో దాన్ని నేను ఇంతకుముందు చెప్పాను, కేటీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులకు చిన్న మెదడు చుట్టుపోయి ఏదో మాట్లాడతారు. ఒక జర్నలిస్టు మీద హత్య చేయించడం కోసము హత్య రాజకీయాలు చేయాల్సినటువంటి కర్మ కాంగ్రెస్ పార్టీకి లేదు, ముఖ్యమంత్రి గారికి అంతకన్నా కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలి, ప్రజాస్వామ్యంలో బతకాలి, ప్రజాస్వామ్య బద్ధకంగా ఎవరైనా మాట్లాడొచ్చు అని చెప్పేసి మాట్లాడే హక్కులు కల్పించేది కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుతోనే విలువ సంఖ్యలను తెంచుకొని బయటపెట్టేటువంటి తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా మాయిష్మతి ఊపిరి పద్ధతిలో ఆ సినిమా డైలాగ్ ఏ విధంగా అయితే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క జర్నలిస్ట్ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, ఒక్క జర్నలిస్ట్ మీద ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు రెక్కి నిర్వహించి హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఏవైతే అనుచిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారి మీద చేశారో వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. అక్కడ ఏమంటే అవకాశం సరిగ్గా అయ్యో దాన్ని సమీక్షిద్దామని అన్ని పార్టీలు గుర్తించారు. సో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎప్పుడు రాలేదు. చలో మీడి కట్టాలి. సో అప్పుడు రాకుండా ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రజలందరికీ అర్థమైపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు అవినీతితోని కట్టినటువంటి కాళేశ్వరం. ప్రకృతి కూడా వాళ్ళ యొక్క అవినీతిని పసిగట్టి ఇవాళ ఒక తీర్పు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి జర్నలిస్టులకు కానీ, మీడియాకు కానీ, పత్రికలకు కానీ మాట్లాడే హక్కు కల్పించకుండా వాళ్ళ గొంతులను నొక్కేస్తూ ఉంటే ప్రకృతి సైతం ఓరెత్తి వీళ్ళు వెళ్తున్నటువంటి అవినీతిని మన ప్రజలకు తెలియజేసింది. ఇవాళ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మొన్ననే చూసాము, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రతిపక్షాల కోసం అందరినీ కూడా కాళేశ్వరం రమ్మని కేసీఆర్ గారు మాట్లాడారు. ఎందుకు పోతారు అడిగి ముందరగడ్డకు పోతారా, తోగమంటారా, తాడిమంట ఏదో మాట్లాడారు. మనం ఏంటది వాళ్ళు ఎందుకు పోతా ఉన్నారు, ఏం మీకడికి పోతా ఉన్నారు, ఏం తోకి పోతా ఉన్నారు, అక్కడికి ఏం ముందని చూస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి భవిష్యత్ తరాలకు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతితో కట్టినటువంటి ప్రాజెక్టులు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి చూపించడానికి పోతా ఉన్నారా? లేకపోతే ఫైల్ చేసి పెట్టండి, ఎవరైతే అవినీతి ద్వారా ప్రాజెక్టులు ఈ విధంగా కడితే ఇట్లా ఊడిపోతాయి అని చెప్పేసి భవిష్యత్ తరాలకు ఒక పాఠాలుగా చూపిద్దాం. కాబట్టి మీరు పోయే హక్కు అక్కడికి పోయే హక్కు మీకు లేదు. రెండవది ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళే ముందు ఆల్రెడీ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది, మొత్తం పిల్లలు నిట్ట నిర్మా చిరిపోయి ఆమెతో కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది, నీళ్ళు అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది, మీరు తవ్వినటువంటి కాల్వల వల్ల బొందగడ్డల్లా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాత మేడిగడ్డకు వెళ్ళాలని నేను కోరుతాను. అయితే మేము మేడిగడ్డకు అయితే వెళ్తాం, మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు అని కేటీఆర్ గారు అయితే అంటున్నారు. సో మేడిగడ్డ పర్మిషన్ అవసరం లేదంటారా? నేను చెప్తున్న మనకు పోయే హక్కే లేదు, మళ్ళీ పోయే హక్కే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క చెమటను 1,00,000 కోట్ల రూపాయల రూపంలో అవినీతిగా దోసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కుటుంబం, మీ యొక్క అవినీతిని బయటపడ్డందుకు మీరు అక్కడ పోయే హక్కు మీకు లేదు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ప్రాజెక్టు మీరు వెళ్ళండి, చూడండి. మేము మీలాగా ఎక్కడికి వెళ్ళాలన్నా బారికేడ్స్ పెట్టేసి లేకపోతే ఇనుప కంచెలు పెట్టేసి ఎవరిని వెళ్ళకుండా చేసిన పరిస్థితి లేదు. మీరు వెళ్ళండి, భవిష్యత్ తరాలకు చూపించండి. మన హయాంలో ఇవి 1,00,000 కోట్ల అవినీతి చేసి ఈ విధంగా కట్టినాం కాబట్టి ఈ విధంగా కూలిపోయిందని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పండి. భవిష్యత్ తరాలలో భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రాజెక్టు ఎవరు కట్టకూడడం కోసం ఒక గుణపాఠంగా మీరు చూపించండి. సో ఆర్ గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కావాలి అని చెప్పేసి పెట్టున్నారు కదా. సో చాలా మందికి రేషన్ కార్డ్స్ అయితే కానీ వాళ్ళందరికీ ఈ ఆర్ గ్యారెంటీలు వర్తించమంటారా? ఆల్రెడీ మనం అప్లికేషన్ ప్రజాపాలనలో చూసాము, రేషన్ కార్డు కూడా అప్లికేషన్లో ఉన్నాయి. రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి కొత్త రేషన్ కార్డులు కావాలనుకున్న కుటుంబాలు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని చెప్పినామో అది ప్రాసెస్లో జరిగిపోతుంది. ఇవాళ రేషన్ కార్డు ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు కదా, ప్రాసెస్లో కొత్త రేషన్ కార్డు ఇస్తాము. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆరు గ్యారెంటీ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కరెంట్ చూసుకున్నట్లయితే
ప్రణాళిక ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇంట్లో 250 యూనిట్ల కరెంటు వాడుతున్నావు అంటే నీకు ఇంటి నెంబర్ ఉంటుంది, ఏ ఏరియాలో ఉంటున్నావు, పక్క అడ్రస్ ఉంటేనే కదా నీకు మీటర్ ఉంటుంది, మీటర్ నెంబర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక పక్క సిస్టంలో ఉంటుంది. సిస్టమ్ లేకుండా వేగంగా అయితే నువ్వు 200 యూనిట్లు వాడలేవు కదా, ఒకటినే వైర్లో తెచ్చుకోవైతే వాడుకోలేవు కదా. కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం సిస్టంలో ఉన్న విధంగా నామ్స్ ఏవైతే ఉన్నా నామ్స్ ప్రకారంగానే ఉండాల్సిందే. సో దీనికి కూడా రేషన్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి? మన అప్లికేషన్ పెట్టుకున్న ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. త్వరలోనే అందరికీ ఎవరికైతే అర్హులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ పెట్టిన